నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। అటవీ భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తాం। శ్రీకాళహస్తిలోని జడ్పీ భవనంలో రైతులు నాయకులు అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్। గూడూరు మున్సిపాలిటీలో గీత కార్మికులకు 1 బార్ కేటాయింపు। గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన చిత్తూరు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్। జైలు నుండి కండిషన్ బెయిల్ తో విడుదలైన మీరు తప్పుడు కేసులు పెట్టారని అనడం విడ్డూరంగా ఉంది। సర్వేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి కాకానిపై విమర్శలు చేసిన జనసేన నాయకులు సురేష్ నాయుడు। అయ్యప్పకు అభిషేకాలు విశేష పూజలు। గూడూరు కాశీ లేఅవుట్లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రిగలోని రక్షిత అటవీ భూములో రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు। ఆ భూమిని సంరక్షిస్తామని పేర్కొన్నారు। అందులో యూకలిప్టస్ మొక్కలు నాటేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు। శ్రీకాళహస్తిలోని జడ్పీ భవనంలో సింహాచల కండ్రిగ బీసీపురం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు। అనంతరం కలెక్టర్ మీడియాకు వివరాలు వెల్లడించారు। ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, డిఎఫ్ఓ వివేక్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేంజర్ లోకేష్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు। నియోజకవర్గంలో మన శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు రెవెన్యూ విలేజ్లో సింహాచలం కండ్రిగలో ఈ హ్యాబిటేషన్లో తరతరాలుగా వస్తున్నటువంటి భూ సమస్య మీద పరిష్కారం చేయటం కోసం గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, ఇక్కడ మిగతా అధికారులు, లోకల్ ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా సింహాచలం కండ్రిగ ప్రజలందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఆ సమస్యని తెలుసుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేయడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది। ఇది సుమారుగా 55 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది। 1970లో వాళ్ళందరికీ రిజర్వ్ ఫారెస్ట్లో ముందుగా పట్టాలు ఇవ్వడం జరిగింది। మళ్ళీ 78లో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఆ పట్టాలు క్యాన్సిల్ చేయడం జరిగింది। మరొకసారి 1998లో 90 కుటుంబాలకు 135 ఎకరాలు ఎకరన్నర చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది। కాలక్రమేణా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అవి క్యాన్సిల్ చేయమని 2008లో కలెక్టర్ గారికి రాశారు। 2014లో కూడా హైకోర్టు అవన్నీ రిజర్వ్ ఫారెస్ట్ భూములను గుర్తించడం జరిగింది। కానీ ఈ పట్టాలు డీకేటీ పట్టాలు క్యాన్సిల్ ఎప్పుడు అవ్వకపోయేసరికి ఇక్కడ తరచుగా అక్కడ ఉన్నటువంటి సింహాచలం కండ్రిగ గ్రామస్తుల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉండేవి। దాన్ని పరిష్కారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు కోల ఆనంద్ గారు, నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం సింహాచలం కండ్రిగ ఏదైతే 135 ఎకరాల భూమి ఉందో, అలానే గొల్లపల్లి పంచాయతీలో 150 ఎకరాలు, ఏదైతే 1150 ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది। మొన్న ఆ పత్రికల్లో కథనం ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకున్నారని చెప్పి పొలిటికల్ గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది। దాంట్లో అంతా కూడా అవాస్తవాలు, వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది। ఈ రోజు కలెక్టర్ గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్ గా దీనికి సొల్యూషన్ తీసుకొచ్చాం, వాళ్ళతో మాట్లాడాం। నిజంగానే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జరిగిన సొల్యూషన్ ఈ రోజు గంటన్నరలో కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ రోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి। దీంట్లో వాళ్ళకి ఇమీడియట్ గా దాంట్లో ఫారెస్ట్ యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన తర్వాత నూతన బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, తిరుపతి జిల్లాలో 29 బార్లు, గూడూరు మున్సిపాలిటీలో 3 బార్లను కేటాయించారని
చిత్తూరు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండోపట్నం పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్తూరు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ నూతన బార్ల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా 3 బార్లను గూడూరుకు కేటాయించారు. గౌడ్ ఈడిగ కులానికి 1 బార్ను నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఓపెన్ కేటగిరీలో గూడూరు మున్సిపాలిటీ 3 బార్లు కేటాయించారని తెలిపారు. వీటిలో 1 బార్ను ప్రభుత్వం గీత కార్మికులకు నోటిఫై చేయడం జరిగిందని ఆయన వివరించారు. ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నూతన బార్ పాలసీ 2025-28 ఇది 3 సంవత్సరాల బార్ పాలసీ. ఈ బార్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 11 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతిలో 29 ఓపెన్ కేటగిరీ బార్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 17 బార్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 3 బార్లు, పుత్తూరు మున్సిపాలిటీ 1 బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ యాజ్ స్పెషల్ సెంటర్, ఇది టూరిజం సెంటర్ కి 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. చంద్రగిరి టూరిజం సెంటర్, గూడూరు మున్సిపాలిటీ 3 బార్ నోటిఫై చేయడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ 1 బారు, తుళ్లూరుపేట మున్సిపాలిటీ 2 బార్లు అండ్ వెంకటగిరి మున్సిపాలిటీ 1 బార్, కలిసి టోటల్ 29 బార్స్ ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26th ఇస్ ద లాస్ట్ డేట్. 26 నెల 26వ తారీఖు అప్ టు 5 o'clock సాయంత్రం వరకు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం బార్లో గీత కులాలు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఈ రోజు 20th ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గీత కులాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ 3 బార్లు? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది ఈడిగా సబ్ కమ్యూనిటీ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1 బారు, ఇది గౌడ్ గౌడ్ అనే కమ్యూనిటీకి గీత కులాల్లో సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. అండ్ గూడూరు మున్సిపాలిటీ ఇది ఈడిగా కమ్యూనిటీకి 1 బారు నోటిఫై చేయడం జరిగింది గీత కులాల్లో. ఈ గీత కులాలకి లాస్ట్ డేట్ 29th is the last date. 29వ తారీఖు అప్ టు 5 PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు ఆల్రెడీ ఈ డ్రా ప్లాట్స్ కి 28వ తారీఖు ఓపెన్ కేటగిరీ బార్లకి 8వ తారీఖు డ్రా ప్లాట్స్ చేయడం జరిగింది. కలెక్టరేట్ తిరుపతి ఉదయం 8 గంటలకి డ్రా లాట్ చేయడం జరుగుతుంది. అట్లాగే గీత కులాలకు సంబంధించి 30వ తారీఖు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లో డ్రా లాట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈ పాత బార్ పాలసీకి ఇప్పుడున్న పాలసీకి కంపారిజన్ చేస్తే దరఖాస్తుదారులకి ఫ్రెండ్లీగానే ఉంది. దీనిలో సేలియట్ ఫీచర్స్ అని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం. ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని బార్లైనా రావచ్చు. అయితే బార్లు దరఖాస్తు చేసుకోవాలంటే 21 years కంప్లీట్ అయి ఉండాలి. ఒక్కొక్క దరఖాస్తుకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 lakhs, దీంతో పాటు ఒక 10,000 ప్రాసెసింగ్ ఫీకి అతను కట్టాలి. ఈ దరఖాస్తులు చేసే పద్ధతి 3 రకాలుగా ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ మోడ్, ఆఫ్లైన్ మోడ్, ఈ 3 రకాల విధానాలు ఉన్నాయి. ఆన్లైన్ ఏంటంటే http://oc-hpfsprojects.com అనే వెబ్సైట్ ఆల్రెడీ ఉంది. వీడియో మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆన్లైన్ లో సెర్చ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఇంటెండింగ్ దరఖాస్తుదారులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే దానికి కూడా 5,10,000 నాన్ రిఫండబుల్. అది పేమెంట్ ఆన్లైన్ యాక్సెప్ట్ కాగానే అతనికి ఎంట్రీ ఒకటి వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి వస్తుంది, దరఖాస్తు కూడా వస్తుంది. ఈ సమావేశంలో ఈఎస్ నాగమల్లేశ్వర్, సహాయక ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహశ్రీ, సిఐ కరీమా బేగం, ఎస్ఐ శేషమ్మ సిబ్బంది పాల్గొన్నారు.
జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని వడిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు డివైడర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు దద్దోలు సురేష్, దివ్య మృతి చెందారు. వారి పిల్లలు మోక్షజ్ఞ, లోక్షణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెల్లూరు నుండి కరీంనగర్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు కరీంనగర్ లోని గ్రానైట్ కంపెనీలో గ్రానైట్ మార్కర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నేను అవినీతి చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారని మీడియా ముందు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని, వైకాపా పాలనలో మంత్రి పదవి అడ్డు పెట్టుకుని గనులు, గ్రామాల్లోని భూములను దోచుకున్న మీరా మాట్లాడేది అంటూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు విమర్శించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, కల్తీ లిక్కర్ సరఫరా చేసి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా? గనులను దోచి కోట్లాది రూపాయలు సంపాదించింది వాస్తవం కాదా అని మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు, నాయకులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ ని, ఎర్ర బంగారాన్ని, పేద ప్రజల భూముల్ని దాచుకొని అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవాక్కులు చవాక్కులు పేలినటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి అవినీతి పరుడు ఈరోజు జైలు నుంచి విడుదల కాగానే ఆయన మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశాన్ని పెట్టి మాట్లాడడం నిజంగా చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన సాంప్రదాయాల గురించి, కూటమి ప్రభుత్వం గురించి, ఆయన ఏదో 2 సార్లు శాసనసభ్యుడిగా, 2.5 సంవత్సరం మంత్రిగా, జడ్పీ చైర్మన్ గా చేశాను, నన్ను అన్యాయంగా 86 రోజుల పాటు జైల్లో ఉంచారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి చదువుకున్నాడా, చదువుకోలేదా అనేటువంటి ఆలోచన వస్తుంది ఒక్కోసారి. అయ్యా, అవినీతి చేసిన వాడు, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, సీఎం అయినా, పిఎం అయినా, కార్పొరేటర్ అయినా సరే, తప్పు చేసిన తర్వాత, అవినీతి చేసిన తర్వాత శిక్ష అనుభవించక తప్పదు. జైల్లోకి పోయిన తర్వాత జైలంతా కూడా మా వైసీపీ నాయకులే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, మేమంతా కూడా ధైర్యంగా బయటకు వచ్చాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాకు జైలు కొత్త కాదు అని. నిజమే, మీరు చేసిన అవినీతి అక్రమాలకి జైలు అనేది మీకు కామన్ అయిపోయింది. ఒక వ్యక్తి తప్పు చేశాడు, అవినీతి చేశాడు అంటే జైలుకు పంపించేది ఎందుకో తెలుసా? క్రమశిక్షణతో మారుతాడు, సమాజంలోకి వచ్చిన తర్వాత మనిషిగా మారుతాడని తప్ప నేనేదో భయభ్రాంతులు గురి చేసేదానికి కాదు. నువ్వు అవినీతి చేయలేదని చెప్తున్నావు కదా, నువ్వు అవినీతి చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి కాబట్టి నిన్ను జైలుకు పంపించడం జరిగింది. నేను అవినీతి చేయలేదు, నేను నీతిమంతునని చెప్తున్నావు కదా, 48 రోజులు పక్క రాష్ట్రంలో తలదాచుకొని మసే సెంటర్ లో ఎలా దొరికావయ్యా నువ్వు? నువ్వు నీతిమంతుడు అయితే ఆ రోజు జైలుకు పోయినచ్చు కదా, ఆ రోజు కోర్టుకు పోయినచ్చు కదా, మరి ఎందుకు తప్పించుకుని పక్క రాష్ట్రంలో తలదాచుకున్నావు? 86 రోజులు జైల్లో ఉండి నువ్వు జైలు నుంచి బయటకు రాగానే ఈ రోజు నేను చూస్తే అసలు నువ్వు జైలుకు పోయినట్లేదు, ఏదో విదేశాలకి అటాక్ క్యాంపు పోయి సరదాగా తిరిగి వచ్చినట్టుగా ఉన్నావు తప్ప అనున్నంగా గుండుగా. మాకు చూడు, తెల్లంగా ఇంటికి నడిచిపోయిన 40 సంవత్సరాలకే, మరి నీకు మాత్రం నల్లంగా దిట్టంగా ఇంటికలు నన్నంగా షేవింగ్ చేసుకొని బొమ్మలాగా తయారై బయటకు వచ్చావంటే నువ్వు జైలుకు పోయావా లేదంటే షికారుకు పోయావా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గురించి
మీ వైసీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదు. రెండోది, నువ్వు చేసిన ప్రతి అవినీతి అక్రమాలకి ఆధారాలు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాకు 29 బార్లు మంజూరు చేసినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. సూలూరుపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దాఖలైన దరఖాస్తులను ఖరారు చేయడం జరుగుతుందని, 30వ తేదీ టెండర్లు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో డిపిఓ నాగమల్లేశ్వర్ రెడ్డి, సిఐ సురేష్ బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చేయడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 18వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గీత కులాలకు సంబంధించి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గీత కులాల వాళ్ళకు కూడా బార్లు నోటిఫికేషన్ ఈ రోజు ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాల్లో. ఇక్కడైతే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి డిపిఓ గారు మా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజే చిత్తూరు జిల్లాలో చిత్తూరు డిపిఓ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీ షాప్స్ 29 తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 17, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 3, పుత్తూరు మున్సిపాలిటీ ఒక బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ ఈ స్పెషల్ కేటగిరీ 1 బారు, గూడూరు మున్సిపాలిటీ 3 బార్లు, నాయుడుపేట మున్సిపాలిటీ 1, సూళ్లూరుపేట మున్సిపాలిటీ మరియు వెంకటగిరి మున్సిపాలిటీ 1 బారు, వెరసి 29 బార్స్ 29 బార్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 లక్షలు కట్టాలి. ప్రాసెసింగ్ ఫీ ఒక 10,000 వెరసి 5,10,000 అప్లికేషన్ ఫీజు కింద తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీలో ఉన్న బార్లకి వాళ్ళ జనాభా 2011 సెన్సెస్ ప్రకారము పాపులేషన్ రేషియో ప్రకారం 35 లక్షలు యాన్యువల్, 55 లక్షలు ఈ 2 కేటగిరీలు వచ్చినాయి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో. ఈ సూళ్లూరుపేట మున్సిపాలిటీకి వచ్చేలకే వారి యానం ఓపెన్ కేటగిరీ 35 lakhs. ఇది యాన్యువల్ ఫీ ఒకసారి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త బార్ పాలసీలో 6 ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. పాత బార్ పాలసీలో బ్యాంక్ గ్యారంటీ ముందుగానే ఇవ్వాలి. ఇప్పుడు నెల రోజుల తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు కొత్త పాలసీలో. అలాగే టైమింగ్ పాత బార్ పాలసీలో ఇప్పుడు పాలసీలో ఏంటంటే, ఇప్పుడు బార్ పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బిజినెస్ అవర్స్ చేసుకోవచ్చు. అదే రిటైల్ షాప్స్ కి అయితే 10 గంటల నుంచి 10 గంటల వరకే, ఉదయం 10 గంటలు రాత్రి 10 గంటలు క్లోజ్. బార్లకు అయితే మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బిజినెస్ అవర్స్ ఉండే చేసుకోవచ్చు. అది రిజర్వ్డ్ అప్లికెంట్స్ 1, రిజర్వ్డ్ అప్లికెంట్ 2 కామన్ గా గీత కులాల్లో కానీ ఓపెన్ కేటగిరీగా తీస్తారు. ఒకవేళ సెలెక్టెడ్ అప్లికెంట్ ఏదైనా పరిస్థితుల్లో అతను ఫీజు కట్టలేకపోతే ఆన్ ద డే ఆఫ్ సెలక్షన్ రిజర్వ్డ్ అప్లికెంట్స్ తీసుకొని వస్తాం. రిజర్వ్డ్ అప్లికెంట్ 1 అని తీసుకొని వస్తాం. అతను కూడా వెనక రాకపోతే సెకండ్ రిజర్వ్డ్ అప్లికెంట్స్ తీసుకుంటాం. నాయుడుపేటలోని డాక్టర్ సివి రామన్ డిగ్రీ కళాశాలలో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగం సహకారంతో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ తదితరులు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జీవివి గోపాల్, ఏఓఎం వెంకటేశ్వర్లు, ఓఆర్డబ్ల్యూలు సాయిలక్ష్మి, శ్రావణి, ఏఎన్ఎం శ్రీలత తదితరులతో పాటు అధ్యాపకులు హోలీ కృష్ణ పాల్గొన్నారు. అంటే మానవుని వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేటువంటి ఇది మానవుని శరీరంలోకి 4 మార్గాల కూడా మాత్రమే ప్రవేశిస్తుంది. మొదటిది అన్సెఫ్ సెక్స్ యాక్టివిటీస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే తెలుగులో అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు. 4 పాయింట్ గుర్తుపెట్టుకుని మన పాయింట్ వైపు. రెండోది వచ్చేసి అన్సెఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ అంటారు, అంటే కలుషితమైనటువంటి రక్త మార్పిడి. మూడోది అన్సేఫ్ నీడిల్స్ అండ్ సిరంజ్ షేరింగ్, కలుషితమైన సూదులు సిరంజల వాడకం వలన. నాలుగోది ఆల్రెడీ హెచ్ఐవి సోకిన వ్యక్తి నుంచి సోకిన తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి. ఈ 4 మార్గాలు గుండా మాత్రమే వచ్చేవస్తుంది. ఇంకా వేరే మార్గం గుండా వచ్చే అవకాశమే లేదు. అంటే కలిసి తిన్నా, కలిసి భోజనం చేసిన, పక్కన కూర్చున్నా, ఒకే గుడ్డలు వాడుకున్నా, ఒకే సోపు వాడినా, ఒకే టవల్ వాడినా, ఇంకా ఏ మార్గం ఉండాలి అయితే రాదు. అయితే ఫస్ట్ దానికి వచ్చేస్తే అసురక్షితమైన లైంగిక క్రియలు అని అంటే ఒక వ్యక్తి మల్టిపుల్ పార్ట్నర్స్తో, అంటే భర్తతో కాకుండా మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు అది డబ్బు కోసం కావచ్చు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో భజనలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
చినుకులు పడుతుండేసరికి సన్న పురుగులు వచ్చేస్తున్నాయి, గాలి కూడా లేదు. సార్ పెట్టమంటే తెచ్చిన ఏందనుకోవాలా, ఎందుకు తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అటవీ భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తాం. శ్రీకాళహస్తిలోని జడ్పీ భవనంలో రైతులు, నాయకులు, అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. గూడూరు మున్సిపాలిటీలో గీత కార్మికులకు 1 బార్ కేటాయింపు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్. జైలు నుండి కండిషన్ బెయిల్ తో విడుదలైన మీరు తప్పుడు కేసులు పెట్టారని అనడం విడ్డూరంగా ఉంది. సర్వేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి కాకానిపై విమర్శలు చేసిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. అయ్యప్పకు అభిషేకాలు, విశేష పూజలు. గూడూరు కాశీ లేఅవుట్ లో కొలువైయున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.